కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. తొలుత స్థానికంగా ఉన్న ఆయన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నారని చెప్పారు. హిందూపురంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకప్పుడు తన తండ్రి, ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుందని వ్యాఖ్యానించారు. ఏతా ఏవ దేవతా ప్రీణాతి సర్వే వేదా ప్రియంతాం అరుంధతి దేవతా ఇంద్రాణి విష్ణుశ్రీ వసుభగాభవ మధురివ మహాధికారో. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? భరపడితే సంసారే మృత కోర జాయితే జజాతో జాతైన యాతి వంశ సమున్నతి అంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అంటే భూమి మీద అంతా పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విజయ పథంలో నడవాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష ఉండాలి, దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయుదులైతేనేమి, లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారి కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం అయితే, పిహెచ్సీలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గట్టను మర్చిపోకుండా ఇక్కడి నుంచి ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, దాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకు అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతని